తాతతో మరి సన్న బియ్యం పండుగ కూడా తగ్గేదే అంటుర్రా మా సౌతులు. ఏమంటారు ఏంది ఏం కథ? మా మనవరాళ్ళ నోట్లలోకి వెళ్ళి ఏం పలుకులు వెళ్తాయి? సన్న బియ్యం ఏ రకంగా వాళ్ళు ఇళ్ళల్లో పండుగ చేసుకుంటారు. మరి గరీబోళ్ళు కూడా సన్న బియ్యంతో పండుగ చేసుకొని కడుపు నిండా తిని కంటి నిండా వంతుర్రు అనేది సర్కారు వాళ్ళు చెప్తున్నాం ముచ్చట. ఇక మరి దీని మీద మీ నర్సయ్య తాత ఏకంగా నార్కట్పల్లి గడ్డ మీద అడుగు పెట్టిండు. ఎక్కడ? నల్గొండ జిల్లా. ఇక మరి మా మనవరాళ్ళు ఏమంటారు ఏంది ఏ కథ చెప్పమ్మా. ఎట్ట ఉంది మరి సర్కారు 10 ఏళ్ళ సంతిని దండం పెడితే దొడ్డు పువ్వ తిని 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 పాన ముక్కలకు వచ్చింది. ఈ సంవత్సరం తక్కువ వల్ల ఆ దొడ్డు బియ్యం తమాషగా అమ్మ 15 రూపాయల కాడికి నువ్వే ఉంచుకొని పైగా కట్టదే అన్నారు. ఆ గతం వంటి రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు సన్న బియ్యం ఏ రకంగా వండుకొని తింటుర్రో ఆ కథ మాత్రం ఏదో ఇలా చెప్తా. చెప్పు మనవరాలా, ఏం పేరు నీ పేరు? మా పేరు శైలజ. అమ్మో మరి సన్న బియ్యం వండావా? వండాం, ఈ రోజే తీసుకున్నాం, వండాం. ఎట్టెట్టుంది కథ? మంచిగానే ఉంది. పండుగ నాయిగా పండగ. ఏమంటుండు మీ ఇల్లు కాదు ఆయన? ఏమంటలేదు. తిన్నారా కడుపు నిండా? తిన్నాం. ఏం కూర అయ్యావు? పప్పు చేసినాం. పప్పు సన్న బువ్వ నీ దండం పెడితే ఆహా వామ్మో ఈ సౌండ్ చెప్తే నాకే ఊరిని దూకుతున్నాయి. ఇక మరి బువ్వ పెట్టదో మా మనవరాలు కానీ నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇక మరి ఎట్ట సంగతి? పోరగాళ్ళు ఏమంటారు? తిన్నారు. మంచిగా ఉంది అట్లా? మంచిగా ఉంది. ఎవరైనా మెతుకు అవుతుందా? పలుకు అవుతుందా? సన్న బియ్యం లాగానే అవుతుంది. అంతేనా? మరి గదవరా దొడ్డు బియ్యం నువ్వే ఉంచుకో అనరాట. అట్లా అన్నవా ఏమన్నా? ఇది ఏమనలే. ఇక సన్న బియ్యం వచ్చేదే మా ఎక్కువ తీసుకున్నావు అంతేనా? గదవరా దొడ్డు బియ్యం తీసుకున్నావా? తినవా? అవి మంచిగా అనిపిస్తుందా? ఇయ్యే మంచిగా అనిపిస్తుంది. దొడ్డు సన్నయ్య కాదు. మొత్తానికి పండుగ ఇక పండుగ ఇక. చెప్పాక ఏం పేరు నీ పేరు? ఎక్కడ ఉంది మరి? ఉండలే మా ఇంటికాలైనా బాగా ఉంటుంది. ఏమన్నా అంతేనా? గుర్తుందా? చెవులో పడ్డది. ఈ సమితి పొద్దుగా మొత్తం నీ కథ చెప్పింది. పాడైపోగారు అందరు తీసుకొని ఉడక తింటుంటే ఇంకా ఈమె తీసుకోలేదు అనగా ఉంది కథ. ఏమంటారు మరి? సన్నబియ్యం సన్నబియ్యం మంచిగా ఉన్నాయట. ఉడక తింటే అడిగిన ఎవరినా మరి పోయిన తేప ఈ దొడ్డు బియ్యము అమ్ముకుర్రు దంద చేసిర్రు. దొడ్డు బియ్యము కేసీరామయ్య 10 ఏళ్ళ రాజ్యంలో దొడ్డు బియ్యం ఇస్తే మాతో అమ్ముకొని బ్లాక్ దంద మొదలు పెట్టిరా అని కథ నడిచింది. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం అమ్ముకుంటారా ఉడక తింటారా? మరి ఆనాడు దొడ్డు బియ్యం అమ్ముకున్నావా ఉడక తినవా? అమ్ముకురాటగా. మొత్తానికైతే సన్న బియ్యం సంవత్సరం జోరుదారుగా ఉంది. ఆకపిల్ల మూట మోగుతుంది. ఇక మరి గిరెక్కడికి పోయాక ఏమరు ఎక్కడి ఎవరు రా మొగోంది. దీని గొడవపడి అటుపోతుంది దాపా దిగిపోతుంది. ఎట్లా? అరే పాప మరి ఏం సొంత పార ఎట్టుంది? సర్కారు వాళ్ళు సన్న పచ్చిగాడు నేను గడ్డ మీద గోరే మరుతుంటే ఊరుకొచ్చి కాళ్ళతో పడి మీద కూర్చొని పిప్పల మీద కోరి తాత ఏం పేరే? మల్లయ్యా. తాత మరి ఇప్పుడు సన్న బియ్యం అట వచ్చినా గడప దొరికినాయా? తిన్నావా? మొగోలు పెట్టలే ఇంకా శాఖ పెట్టలే మొగోడికి. మరి ఎక్కడ సంగతి? ఇప్పుడు చుట్టుపక్కల ఏమి నడుస్తుంది? సన్న బియ్యం కథ మంచిగానే ఉంది. కాకుండా తింటున్నా అంటురా? ఈ కోయిలాగా రేపు మాప తింటది. ఇంకా తినలే. మరి తిన్నాక ఫోన్ రీలేవు
మీ ఇల్లు కాదు దొడ్డు బియ్యం తిని తినక పానం ముక్కలకు వచ్చి సగం కడుపు ఎండబెట్టుకున్నాం. ఇప్పుడు సన్న బియ్యం కథ మరి కడుపులో తినాక మరి అంతేనా? ఏయ్ అమ్మో పొడిలాక ఇది మంచిదే పరుగా. దోస్తులు కూడా బాగానే ఉంది అంటారు. మరి మీకు వచ్చి సన్న బియ్యం ఏం కథ అడగలేదా? ఎంత తెలివి కదా మరి ఏమంటారు సన్న బియ్యం మీ కథ? మంచిగానే ఉన్నాయా? అంతేనా? చూద్దాం బా లోపల పెట్టింది కథ. నువ్వు దొడ్డు బియ్యం అమ్ముకున్నావు కడగా నాడు నర్సే తాత అరిసే తాత కనపడుతుంది. ఏం పేరు నీ పేరు? ఈ సమితి పూలమ్మ మూడు మాటల దొడ్డు బియ్యం అమ్ముకుందే. అమ్ముకున్నా నువ్వు 3 మాటలు అమ్మినట్టుగా అరిచేతులు అంజనా కనపడుతుంది. 2 సార్లు 3 సార్లు కీలు తప్పినావు. మరి ఇప్పుడు సన్న బియ్యం తీసుకున్నావా? ఎరువులతో మరి నాకు ఎక్కడికి వచ్చినావు? పింఛన్గా? సరే ఇరా ఇక చూద్దాం ఎట్లా ఉన్నది. సర్కారు ఇవ్వ పిల్లగా ఇది వాటి కెమెరా తీయ మనకి ఇదా బీపీటీ బియ్యం ఉన్నట్టునేగా. ఇది కథ ఎట్లా బచ్చిగా మంచిగా ఉంది. తినడానికి పెడతారా? అంతేనా? బగార కడుపు వచ్చిందే కథ. పండుగ రోజు పండుగ కథ. అంతేనా? అట్నే సరుకులు కూడా ఇయ్యమను. ఇక మీ మీడియా తరఫు నుంచి సరుకులు కూడా ఇయ్యమను. పప్పు నూనెలు అన్ని కూడా ఇయ్యమను. ఇప్పటిదాకా కథ మాత్రం ఏం నడిచిందో మరి కొంతమంది మాట్లాడిరు సనపు మీద. మరి సైలెంట్ సనపు వంజా అన్నది. తాత నువ్వు కూడా నీకు ఇంత పెడతా అన్నది. కనుక ఇంతకు వచ్చినా మరి ఆయన మొగలి సంగతి ఏంది, ఆయన సంగతి ఏంది, అత్త సంగతి ఏంది, ఏమంటారు ఏంది ఏం కథ. ఆయన భర్త ఏమంటాడు, ఆమె అత్త ఏమంటది. సన్నపువ మీద మరి జర్ర చెట్టో పాటు పాలం నిమ్మల పడదా, కడుపున తింటురా అని ఒక కథ మాత్రం చెప్తా చూస్తూనే ఉంటారు. చెప్పినగా ఏం పేరు? బచ్చిగారి పేరు ఏం కావాలి? శైలజ తెచ్చుకున్నాం ఈ రోజు అన్నావు. రైస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే తినడం కూడా జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కుటుంబం కూడా తినాలని ఆలోచించి మాకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అబ్బా మరి అప్పుడు ఆనాడు దొడ్డుబువ్వ కథ ఏంటి? దొడ్డుబువ్వ తినేదా మరి? ఆ దొడ్డుబియ్యం అమ్ముకురాట మీరు ఎక్కడ అమ్ముకురా? మేమైతే దొడ్డుబియ్యం ఎప్పుడు అమ్ముకోలేదు. ఇంట్లోకి దోశలు కానీ నైట్ కూడా తినాలంటే ఆలోచించేది. ఇప్పుడు మాత్రం సన్న బియ్యం వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఏదమ్మా నీ బోల్ చూపి కెమెరా పెట్టు. ఇది కథ మొత్తానికి బీపీట్ల పువ్వ సన్న పువ్వతోటి బాగానే మరి పండుగ చేసుకుంటున్నారు. మీ అమ్మనా అడిగినా ఇది కథ. ఇది మొత్తానికి సన్న పువ్వ మాత్రం రామ సక్కదనంగా ఉంది అని ఇప్పుడు నాకపల్లి ఊళ్ళో ఇప్పుడు ఈ శైలజ
వాళ్ళ అత్త ఆమె పెరిమిచి మొత్తానికి రేవంతం అయ్యే కడుపు చల్లకుండా ఆయన పుణ్యాన సన్నబియ్యంతో మేము కడుపు కూడా తిన్నాము అని ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటున్నాను. మరి సనపు కథ ఏంటి మరి అనిపిస్తుందా? సౌందర్య ఏమంటారు అడుచుకున్నావా? నేను కూడా ఇప్పుడే వచ్చిన కరువు పని కాదు ఉడకత్తులో ఎవరు వండలే తెచ్చి మన్న ఇచ్చింది నేను ఇయ్యలే ఇయ్యాలే మొదలు ఈ ఒక్కటే పోయినదిగా అడిగా మంచిగా అవుతుందనేగా పండుగ ఇంకా పండుగే ఓడు చింతపండు ఉప్పు పప్పు ఇచ్చేది ఇప్పుడు అవి ఇవ్వట్లేరు ఏడని ఇస్తే మంచిగా ఉంటుంది పైసలు సగం రేట్ కన్నా ఇచ్చేది అప్పుడు కొంచెం తక్కువ ఉండేది ఇస్తే మంచిగా ఉంటది కదా ఇచ్చేటివి కూడా బంద్ చేసేది. సన్నబియ్యం కథ నచ్చలే ఉండే పండుగ పిల్లల కాగా పండుగ అయితే ఆడమ్మా జ్వరంతా తిప్పలవన్నీ జ్వరంతా రాయకు రాని అప్పుడే బెదిరిస్తుందిగా మా మనవరాలు. సన్నబియ్యం పండుగ ఎట్టుంది మనవరాలు అంటే ఇప్పుడు సీత పండుగ కాడికి పోయింది మా మనవరాలు. అబ్బో సురికి ఆడబెట్టాను ఆడబెడుతుంది నీకు చెప్తేనే అక్కడ పోయేది నువ్వు. అది కథ కొండ తాత చెప్తే తాత శివ చేస్తాడు అనేది మా మనవరాలు అమ్మాయి అంతేనా? ఏం కావాలి నీకు? ఇంకా సన్న బియ్యం ఇస్తుంది ఇంకేం కావాలి? పప్పు కావాలి, నూనె కావాలి, చింతపండు కావాలి, కారం కావాలి. మంచిగా రాకుండా వేసిరు కదా. సరే మా మనవరాలు కోరుకున్నట్టుగా చెట్టు పాటు ఉప్పు తొక్కు కారం ఈ గరం మసాలా గదిస్తే ఇంకా జరంతా మేము బాగా వేసుకుని తింటాం అంటుంది మా మనవరాలు అంతేనా? ఆదివారం బియ్యం లేవన్నా బాగా లేకుండా సన్న బియ్యంతో బాగా వేసుకుంటాం. ఉప్పు పప్పులు వస్తే కూడా సంతోషమే కదా. మొత్తం ఇక మా మనవరాలు సన్నబియ్యం పండుగ జోరుదారి. సన్నబియ్యం ఆట ఇప్పుడు సర్కారు సన్నబియ్యం ఇస్తుందట. తెచ్చినవా? వంజవా? తినవా? ఎట్టుంది? అనబెట్టుందంటే మంచిగా ఎప్పుడు ఎక్కడ పోయినా పప్పు 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 ఇదే పప్పేనంటే శైలజ ఈమె పప్పేనంటే సుశీల సన్న బియ్యం పప్పు. మరి ఈ సౌంతులు నాకు నోటే ఊరిలు అంటున్నా ఏమో నాకైతే అర్థమైంది. పప్పు పప్పు అంటే నాకు నోటే పప్పు మాడకాయ సన్న బువ్వ మంచిగా తినవచ్చావా? అందరికి ఒకదాని వచ్చినవా? ఒకదాని మంచిగా వండుకున్నావు. ముద్దుగా 3 మాట 3 బుక్కలు తిని నిమ్మలా కొట్టావు. 2 పూటలైనా కానీ బిరిగా తింటావు. అయిపోయింది సవితి ఆనాడు నువ్వు దొడ్డు బియ్యంతో సగం కడుపు ఎండబెట్టుకున్నావు. ఇప్పుడు తింటలేవా? పండుగ ఈ రోజే కానీ ఈ రోజు నుంచి పండుగ అన్నట్టుగా. అంతే అంతే అంతే. ఏమంటుంది బతుకు? ఇప్పుడు ఓ అక్క నిన్న మన కరువు కాలం చూసినావు. సరే రడగబ్బయిందో పెడగబ్బయిందో కానీ ఇప్పుడు సన్నబియ్యం సర్కారు ఇస్తుందట. సన్నబియ్యం ఇస్తున్నారు కదా కాలేదు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఇప్పటిదాకా మాట్లాడినా తెచ్చుకున్నావా? ఇల్లు గురగొట్టాలి ఇల్లు గవర్నమెంట్ అలాగే బియ్యం నువ్వు నిజంగా కదా పక్కన మాట
విన్నారు కదా నార్కల్పల్లి జనాలు ఏమన్నారు, ఇక నిన్న మొన్నటి దాకా దొడ్డు బియ్యంతో సచ్చి బతికిన తాత ఇక సన్న బియ్యంతో సంతృప్తిగా రామ సక్కదనంగా పండుగ చేసుకోబోతున్నావు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాము. ఇక ఇప్పటిదాకా ఎవరెవరు ఏ రకంగా మాట్లాడిరు, ఎవరు ఏ రకంగా మరి ముచ్చట్లు పెట్టిరు, ఆ పువ్వు బుగ్గో ఎట్లా ఉన్నది, ఏంది ఏం కథ, అత్తేమన్నది, భర్త ఏమన్నాడు, ఆమె ఏమన్నది, సన్న పువ్వు గురించి ఏం చెప్పింది అనేది కథ మాత్రం అర్థం చేశారు. ఇక మరి చూద్దాము సన్న బియ్యంతో ఇక రేపటి తెలంగాణ మొత్తం రోజు పండుగ ఏ రకంగా పోగొట్టుకుంటుంది, ఏంది ఏ కథ అర్థమని మీ నచ్చేటంతా కింద వస్తే ఈ కథ మాత్రం బయటపడుతుంది. అంతేనే ఇక మరి కెమెరామెన్ అనిల్తో మీ నచ్చేట నాకు వెళ్ళి కథ.